హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ, నేనైతే మీ జ్యోతి ఈరోజు అయితే ఈ 3 బ్లౌజులు కుడతానండి. ఇవైతే చిన్న సైజు బ్లౌజ్ ఒకటి, మిగిలిన 2 ఈ సైజు అనమాట. ఇది 36 బ్లౌజ్. ఇక్కడైతే ముందు కొలతలు తీసుకుంటున్నా చూడండి. ముందు ఇలా నీట్గా సర్దేసుకొని ఇట్లా పెట్టుకొని మెజర్మెంట్ అయితే ఉక్స్లు పెట్టి చూడండి. మనకు బాడీ మీద ఎలా ఉందో అలా వస్తుంది. ఉక్స్ తీసేసిన తర్వాత కూడా ఎలా వచ్చిందో చూడండి. అప్పుడు రెండింటికి మ్యాచ్ అయిపోతే అప్పుడు తీసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత మెజర్మెంట్స్ మొత్తం ఆమ్ రౌండ్ కూడా తీసేసుకున్నాను నేను ముందైతే. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, నాకు నిలువుగా వేయాలో అడ్డంగా వేయాలో తెలియదు కదా డిజైన్ వచ్చినప్పుడు. కాకపోతే ఈ బ్లౌజ్కి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మనకి బాక్సెస్ లాగా కొంచెం పూలుగా వచ్చినాయి. మనం ఇటు నుంచి కుట్టినా కానీ బాగానే ఉంటుంది అనేసి ఇంకా నీట్గా సర్దుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుకి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. నేనైతే డబుల్ ఫోల్డింగ్ చేసేసాను. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా సర్దేసుకొని ముందు మనకి అంచు బాగానే ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కనుక ఇట్లా లైన్ వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచు 1.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసేసుకొని, ఎందుకంటే మనం డబుల్ ఫోల్డింగ్ వేస్తాం కదా మిషన్ కుట్టు కాబట్టి, ఇట్లా నేను లైన్ వేసేసుకున్నాను హ్యాండ్స్కి. అది డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనం పోగులు బయట రాకుండా డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ పొడవు తీసుకుంటున్నా చూడండి. ముడతలు ఏమీ లేకుండా కొంచెం టైట్గా లాగి పట్టేసి ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఇట్లా హ్యాండ్ హైట్ తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా తీసుకుందాం. ఇక్కడ నేను మామూలుగా టేప్తో కాకుండా హ్యాండ్ ఇక్కడ ఆది బ్లౌజ్తోనే పెట్టేశాను. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఆమ్ రౌండ్ కూడా పెట్టేసుకున్నాను నేను లూజు. తర్వాత ముందు మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ మీద ఇట్లా లైన్ వేసేసుకొని, ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది మనకి 8 ఇంచులు వచ్చేసింది. 8 ఇంచులు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేకపోతే ఆది బ్లౌజ్ మనకి ఎగ్జాక్ట్గా సరిపోయింది అనుకుంటే ఆది బ్లౌజ్తోనే పెట్టుకోవచ్చు. ఇక్కడ లూజ్ కూడా పెట్టేసుకుంటున్నాను, ఆమ్ రౌండ్ లూజ్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని క్రింద లూజ్కి దీనికి ఇలాగా ఈ మార్కింగ్కి ఇలా లైన్ వేసేసుకొని ఖర్చు కోసం 1.5-2 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. నేనైతే 1.5 తీసుకుంటున్నాను. పైన కూడా సేమ్ 1.5 తీసుకున్నాను. నాకు ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గింది, నేను స్టిచ్చింగ్లో అతికి వేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు, 2 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఆమ్ లూజ్ కాడ నుంచి ఇక్కడ ఇట్లా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ లైన్కి మనం ముందుగా వేసాం కదా, డాట్ పెట్టాం కదా ఇక్కడ, అక్కడ ఇలా క్రాస్గా తీసేసుకుంటూ దాన్ని కలుపుకుంటూ పై వైపు నుంచి రావాలి. తర్వాత డాట్ కింది నుంచి తీసేది మనకి ఓపెన్స్, అది ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఈ డ్రాయింగ్ మొత్తం ఇట్లా నీట్గా కట్ చేసేసుకొని మొత్తం కూడా ఇట్లా కట్ చేసేసుకొని ఓపెన్ చేసేసుకోవాలి. ఇలాగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ లోత్ తీసేసుకుందాం. 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం తగ్గినట్టుంది, ఇంకొంచెం తీసుకుంటాను. ఒక గీత అంతా తీసేసుకొని 3/4 అంత అనేది రావాలండి. 3/4 ఇంచ్ రావాలి లోత్ అనేది, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం నార్మల్ సైజే కాబట్టి బ్లౌజు చిన్న సైజు కాదు కాబట్టి ఇలా తీసుకుంటున్నాను నేనైతే. టక్స్ ఇచ్చేసుకోండి, ఎక్కడికక్కడ మార్కింగ్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది చూసారా, దీన్ని అయితే నేను హ్యాండ్స్కి జాయింట్స్ కోసం నేను ఇక్కడ స్ట్రైట్గా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా జాయింట్ చేస్తా, హ్యాండ్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇలా నీట్గా సర్దేసుకొని ఒక 1 ఇంచ్ అయితే ఇలాగా స్కేల్తో లైన్ వేసేసుకుంటున్నాను. లైన్ వేసుకున్న తర్వాత మనకి వీళ్ళు కొంచెం ఈ కస్టమర్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి పెంచమన్నారు. ఈ పొడవు అనేది నేను ఒక 1/2 ఇంచ్ పెంచేశాను.
ఈ పై లైన్ దగ్గర నుంచి ఇట్లా వెనక సైడ్ బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి షోల్డర్ దగ్గరికి పట్టేసుకొని స్ట్రైట్గా ఇట్లా లైన్ వేసుకోవాలి. ఒక్క మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు ఒక లైన్ అనేది ఇలా వేసుకోండి. నేను నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటాను. చూడండి, ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నాను, నార్మల్ సైజే కాబట్టి. ఇక్కడ పావు తక్కువ 3 తీసుకుంటున్నాను. పావు తక్కువ 3 తీసేసుకొని ఇక్కడ ఆమ్ డౌన్ కోసం ఇక్కడ 5.5 తీసుకున్నాను. ఇటు పక్క కూడా సేమ్ 5 తీసుకోవాలి. ఇట్లా లైన్ వేసేసుకోవాలి. ఇట్లా లైన్ వేసుకోవాలి. లైన్ వేసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనకి నెక్ హైట్ తీసుకుంటున్నాను. వెనక భాగంలో బ్యాక్ సైడ్ నెక్ అంటాం కదా, ఇక్కడ హైట్ తీసేసుకోవాలి. ఇక్కడ క్రింద పెట్టిన లైన్కి పెట్టుకోవాలన్నమాట, పై లైన్కి పెట్టుకోకూడదు. మనకి నెక్ హైట్ పెంచమనలేదు కాబట్టి ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలాగుందో అలాగే పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులే తీసుకొని కొంచెం పైకి ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ షేప్ ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే కనుక నెక్ రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. ఇలాగ ఇక్కడ కొంచెం నీట్గా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, చాలా నీట్గా వస్తుంది. మనం స్టిచ్చింగ్ అయ్యాక కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, వీపుకు అతుక్కొని ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ పెట్టేసుకుంటున్నాను. 9 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు లూజ్ వచ్చేసి ఖర్చు పెట్టేసుకుంటే మళ్ళీ క్రింద వైపున ఇక్కడ ఒక 8 ఇంచులు, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం, 1.5 వచ్చేసి ఖర్చు కోసం. ఈ డాట్స్ కలుపుకుంటూ ఇలా లైన్ వేసేసుకోండి. ఇలాగా ఇట్లా లైన్ వేసేసుకొని ఆమ్ రౌండ్ తీసుకున్నప్పుడు నేను 1.5 తీసుకుంటున్నాను. ఇక్కడ తీసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మనకి ఇక్కడ లైన్ వేసేసుకోవాలి. అవి కుట్టు కోసం అన్నమాట. అక్కడ లైన్ దగ్గర నుంచి టేప్తో మనకి ఆమ్ లూజ్ ఎంత వచ్చింది అని చూసుకోవాలి. నాకు కరెక్ట్గా వచ్చేసింది 8 ఇంచులు. డ్రాయింగ్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుందాం. స్ట్రైట్గా డ్రాయింగ్ కనపడేటట్టే కటింగ్ అనేది చేయాలి. లోన్కైతే కట్ చేయకూడదు, మార్కింగ్లు తేడా వస్తాయి అన్నమాట. ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి డ్రాయింగ్ మొత్తం కూడా. ఇక్కడ లైన్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఈ పట్టీ మడుచుకుంటాం కదా, అప్పుడు పనికి వస్తుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ కాడ కూడా క్రాస్లో ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుందాం. అయితే బ్యాక్ సైడ్ డాట్స్ మనం పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఇలాగ మడిచేసుకొని ఫస్ట్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా మడిచేసుకొని షోల్డర్ మధ్యకి ఇలా మడుచుకొని, ఈజీ మెథడ్ చెప్తున్నాను, టేప్ తీసేసుకొని ఇవన్నీ లేకోకుండా ఇలా షోల్డర్ మధ్యకి ఇలా మడుచుకోవాలి. అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని హైట్ అనేది మనకి ఆది బ్లౌజ్ ఎంత ఉందో తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచులు తీసుకుంటున్నాను, సరిపోతుంది, నాకు సరిపోతుంది, అందుకని ఇలాగా పెట్టాను. చూసారు కదా, ఇక్కడ షోల్డర్ ఇలా మధ్యకి మడుచుకొని మనకి ముందు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మడుచుకుంటే అసలు ఎగ్జాక్ట్గా వస్తుంది అన్నమాట, మనకి ఇంక టేప్తో పని లేకుండా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసేసుకొని చుట్టూరు కూడా లైన్ వేసేసుకోవాలి. ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ కూడా తేడా లేకుండా ఎట్లా ఉందో అలాగా ఇట్లా నీట్గా లైన్ వేసేసుకోవాలి.
చుట్టూ కూడా మనం క్రాస్ కట్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ సైడ్ది పార్ట్ అనేది ఇట్లా వేసుకొని షోల్డర్ దగ్గర నేను ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను, ఇది స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ నెక్ రౌండ్ తిరిగే దగ్గర కూడా లైన్ వేసేసుకోవాలి. ముందైతే ఫ్రంట్ నెక్ కోసం ఇట్లా నేను ఒక 6 ఇంచులు తీసేసుకున్నాను. 6 ఇంచులు తీసుకొని ముందు ఆది బ్లౌజ్తో తీసుకున్నాం. కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఒక్క 1/4 ఇంచ్ అనేది కొంచెం కింద దింపాను. 6.5 అన్నట్టు 6.5 ఇంచులు పెట్టాను. పెట్టేసి ఇలాగ రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ అనేది ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఆర్మ్ రౌండ్కి వెళ్ళి కూడా ఇలాగ మార్క్ చేసుకొని ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది లోత్ అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా తీయాలండి రౌండ్ అనేది. తర్వాత ఫ్రంట్ హైట్ వచ్చేసి ఇలా టేప్తో మార్క్ చేసేసుకొని మీ ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. నేను ఇక్కడ ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టేశాను. మెయిన్ డాట్ కోసం వచ్చేసి నేను 2.5 ఇంచులు పెట్టాను. తర్వాత 1 ఇంచ్ పెట్టాను. డాట్ కోసం వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ పెట్టేసుకొని హైట్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను. 2.5 ఇంచులన్నర పెట్టుకుంటున్నాను. తర్వాత ఇలాగ మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి తీసుకొని ఆది బ్లౌజ్ ఉక్స్ పట్టి తీసేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ కాడ ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకోండి. ఖర్చు కోసం మనకి మెడగట్ట వేయాలి కదా, దానికోసం వదిలేసుకొని ఇట్లా ఉక్స్ పట్టి అనేది ఇలా పెట్టేసుకొని క్రింది నుంచి రెండో ఉక్స్ దగ్గరికి ఇలా ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైన మార్కింగ్ దగ్గరికి ఇలా మిడిల్లో ఒక మార్క్ అనేది ఫ్రంట్ కోసం తీసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ చూపిస్తున్నా చూడండి, స్కేల్తో ఇలాగ ఒక మార్క్ చేసుకోవాలి. ఇటు కూడా బ్యాగ్ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అనేది నేను పైకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రాయింగ్ మొత్తం కూడా కట్ చేసేసుకుందాం నీట్గా. ఒకసారి నేను చెప్పిన మెథడ్లో కట్ చేసి చూడండి. అంటే బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అందరూ ఒకేలా చెప్తారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఒక్కొక్కరిది సేమ్ అవుతుంది, ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. మీరు కట్ చేసి చూస్తే కనుక తెలిసిద్ది అన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా నీట్గా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ డాట్స్ దగ్గర అయితే చిన్న టక్స్ ఇచ్చేసుకుందాం. మార్కింగ్ దగ్గర ఇలాగా ఒక టక్స్ అయితే ఇచ్చేసుకుందాం. ఈ ఉక్స్ పట్టీ కాడ కూడా పెట్టేసుకోవాలి మార్కింగ్ అనేది. తర్వాత క్రాస్ పట్టీ కోసం నేను ఉక్స్ పట్టీకి వెళ్ళి 3.5, సైడ్ జాయింట్స్కి వెళ్ళి 3 ఇంచులు, మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. తీసేసుకొని నేను ఫ్రంట్ పార్టే వేస్తానండి. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ ఎంత క్రాస్ ఉన్నది మనకి షేప్ బెల్ట్ కాడ కూడా అంతే క్రాస్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అనేది నేను పైకి మార్క్ చేసుకుంటా చూడండి. నేను ముందుగా పెట్టుకున్న డాట్స్ దగ్గరికి మ్యాచ్ అయిపోతుంది అన్నట్టు. ఇలా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్గా ఉంది చూసారా, ఈ క్రాస్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి కుట్టేటప్పుడు గుద్దినట్టు వస్తుందండి. బ్లౌజ్ అనేది బాగుంటుంది, సూపర్ ఫిట్టింగ్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అనేది మనకి డాట్స్ ఇవన్నీ పెట్టినా కూడా కొంచెం క్రాస్ తీయడం అనేది కుదరకపోతే బాగుండదు అనమాట ఫ్రంట్ పార్ట్. అందుకని నేను ఏకంగా ఫ్రంట్ అనేది పెట్టేస్తాను అనమాట. ఇది ఒక చిన్న టిప్పు. కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా క్రాస్గా తీసుకున్న తర్వాత నేను వేరేది కూడా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇది సరిపోతుందని ఈ క్రాస్ పట్టీ అనేది ఈ క్లాత్ మీద వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. వేస్ట్ క్లాత్తో పని లేకుండా ఇవే సరిపోతాయి అన్నట్టు. కొత్తగా వీడియో చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.